श्री राजा रामचंद्र महाराज के पार्वती जगदीश्वरी पाहि मामु शंकरे 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 निर्वहिंचु कार्यमुनु निखिला जगदीश्वरी निर्वहिंचु कार्यमुनु निखिला जगदीश्वरी निर्वहिंचु कार्यमुनु पार्वती जगदीश्वरी पाहि मामु शंकरी पार्वती जगदीश्वरी पाहि मामु शंकरी कोरी नट्टी कोर्केलेल्लनी भारम शांभवी 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 पार्वती जगदीश्वरी पाहि मामु शंकरी पार्वती जगदीश्वरी पाहि मामु शंकरी నా మాట నేను చేసుకుంటా నేను బిజినెస్ ఏందనుకుంటా బరాల తండ్రి ఉన్నది. ఇది పెళ్లి వేసుకునే హల్దీ డ్రెస్. ఆ కింద వాళ్ళు పోరిది పట్టుకొచ్చుకున్నావు. నీకు నేను కావాలన్నా ఇది ఏం చేసేది డ్రెస్? అది పెళ్లిలో హల్దీ ఫంక్షన్ తీసుకుంటాను. దీనికి ఎంత వరాలు చూస్తున్నారు ఒకసారి గుమ్మడి పండుగ మంచిగా ఉన్నావు అయ్యి. చిన్నగా లడ్డుగా ఎంత అందంగా ఉంటే నేను ఎంత అందంగా ఉంటే ఇది అనుకున్న డ్రెస్ వినాయకుడు అప్పుడు ఉన్నదా? నేను చూసాను అదొక శాస్త్రం. ఇది వినాయకుడు అప్పుడు ఇచ్చి లాలు వినాయకుని ఫంక్షన్ కాదు, హల్దీ ఫంక్షన్. श्री राजा रामचंद्र महाराज के शरणु 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 लक्ष्मण स्वामी शरणु 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 लक्ष्मण स्वामी शरणु 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 लक्ष्मण स्वामी. हे लक्ष्मण शरणु शरणु स्वामी. లక్ష్మణ అడిగినవా స్వామి ఒకసారి చూడు. లక్ష్మణ లక్ష్మణ స్వామి లక్ష్మణ స్వామి ఇది చూడు స్వామి. లక్ష్మణ స్టాచ్యూలకు అయిపోయినాయి స్వామి. స్టాచ్యూ ఇటు తిరుగు. లక్ష్మణ లక్ష్మణ ఒకసారి తిరుగు స్వామి. లక్ష్మణ 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 రమ్ము రమ్ము లక్ష్మణ నిన్ను నమ్మి వచ్చి 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 లక్ష్మణ రమ్మన కనికేలు తీర్చుకోవు నాత లక్ష్మణ రమ్మని కమకేలు తీర్చుకోవు నాత లక్ష్మణ రమ్ము రమ్ము లక్ష్మణ నిన్ను నమ్మి వచ్చి లక్ష్మణ
రామచంద్రుడు నన్ను నీ దగ్గరకు పంపించినాడు స్వామి. ఇటు రమ్ము, ఒకసారి నన్ను కౌగిలించుకోను స్వామి. లక్ష్మణ చెప్పితే వినకుంటివి నీవు మానకుంటివి. చెప్పితే వినకుంటివి నీవు మానకుంటివి. చెప్పితే వినకుంటివి నీవు మానకుంటివి. చెప్పితే వినకుంటివి నీవు మానకుంటివి. వాగుంట బొమ్ము సాల వికడ నీ ఆటలు. వాగుంట బొమ్ము సాల వికడ నీ ఆటలు. కాంతమణి, నీవు ఎడలిపొమ్ము. మా అన్నయ్య విన్నసు నిన్ను దండించును. మదను బారి కోర్వను నిన్ను విడిచిపెట్టజాలను. మదను బారి కోర్వను నిన్ను విడిచిపెట్టజాలను. మదను బారి కోర్వను నిన్ను విడిచిపెట్టజాలను. కుదురుగా నాయకపై ఎగజేసిన గానము. మదను బారి కోర్వను నిన్ను విడిచిపెట్టజాలను. హే లక్ష్మణ స్వామి, ఈ విరహానికి నేను తాళలేకున్నాను స్వామి. నేను విడిచిపెట్టాను స్వామి. ఒకసారి నన్ను కౌగిలించుకోను స్వామి. లక్ష్మణ, ఒకసారి నన్ను కౌగిలించుకోను స్వామి. ఎవరి మగువ నీవి చతికి ఏల వచ్చివే బామా. ఎవరి మగువ నీవి చతికి ఏల వచ్చినావా బామా. ఎవరి మగువ నీవి చతికి ఏల వచ్చివే బామా. ఎవరి మగువ నీవి చతికి ఏల వచ్చివే బామా. ఏల వచ్చివే బామా. ఏల వచ్చివే బామా. కాంతరు ఇప్పుడేల మాయ పట్టి 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 వచ్చివే బామా. ఎవరి మగువ నీవి చతికి ఏల వచ్చివే బామా. ఎవరి మగువ నీవి చతికి ఏల వచ్చివే బామా. ఏ కాంతమణి, నీవెవరు? ఇలా వచ్చితివి? ఈ మాయజాలంలో సంగి నా ఎంత పడుతున్నావు? నేను లంకాపురము పరిపాలించేటి వాడైనా దశకంఠుడు దశముఖుడు నా అన్నయ్య రమణాసురుని చెల్లెలను నేను. రాముడంప వస్తిని రాతము మంచిని. రాముడంప వస్తిని రాముడంప వస్తిని రాత చూడమంటిని. రాముడంప వస్తిని రాత చూడమంటిని. ఈ మణిని మధుర బాధ ఈ చూడప్పునంటిని. ఈ మణిని మధుర బాధ ఈ చూడప్పునంటిని. రాముడంప వస్తిని రాత చూడమంటిని. రాముడంప వస్తిని రాత చూడమంటిని. ఈ మణిని మధుర బాధ ఈ చూడప్పునంటిని. ఈ మణిని మధుర బాధ ఈ చూడప్పునంటిని. హే లక్ష్మణ, అటేడబోతు మెట్టున్నాయి పడతావు స్వామి. లక్ష్మణ, నన్ను నీ అన్నయ్యనటువంటి రామచంద్రుడు నీ వద్దకు పంపించినాడు. నా ఈ విరహమును తీర్చు. ఈ విరహ బాధను ఈశ్వరుడు కూడా అంగీకరించిన స్వామి. రమ్ము, ఒకసారి నన్ను కౌగిలించుకును అయ్యా. లక్ష్మణ స్వామి, నేను స్వామి అన్నమాట. ఏ కాంతమణి, దూరం ఉండి మాట్లాడు. ఎందుకు స్వామి, శంకువాసన మంచిగా లేదా? అరే సేవక, మధ్యలో నువ్వెవడిరా? అటు వెళ్ళు. హస్బెండ్ అదిగో నేను మనసు పడ్డ అజానుభావుడు. అతడు ఉండగా నువ్వెందుకు రా పుట్టి కూడా కండవు? లక్ష్మణ, ఒకసారి రమ్మస్వామి, ఒకసారి నేను కౌగిలించుకునైనా చూడవయ్యా. నచ్చలేదా నీకు నేను? ఇంతకంటే మంచిగా రెడీగా ఉన్న నాతోనే రావయ్య. కనుల చూసెదా బామా.
రమ్ము మా అన్నయ్య రాసిన వాళ్ళు ఏదో చూసేదన్నారు. లక్ష్మణ, నిన్ను ఎటులో వలలో వేసుకోగలను. నేను ఒక పన్నాగం పన్ని వచ్చినాను స్వామి. కౌగిలి చేర రారా రాజా, నా పరువాల ప్రాయము నీవేనురా, నా పరువాల ప్రాయము నీవేనురా. ఓ మగధీర నీకింక దిగులేలరా, ఓ మగధీర నీకింక దిగులేలరా. లక్ష్మణ, వాడు చూడవయ్యా ఎంతసేపు నుండి తప్పుకుంటాను. మరి దూరం ఉండు. ఒక్కసారి కౌగిలించుకుని స్వామి. మీ అన్నను కాలేదు, నీకైనా లక్కాపురాన్ని పక్కన కట్టించాను. లక్ష్మణ, లక్ష్మణ, ఎంత చెప్పినా వినకున్నావు. నీలో ఏమైనా డిఫెక్ట్ ఉన్నదా స్వామి? చెప్పు. అలాదు మా అన్నయ్య వాచినలేంది, నేను ఎవరిని ముట్టుకోను. మా అన్నయ్య చెప్పినాడు, నువ్వు అదే పని చేస్తాను. ఒప్పుకోవా? మీ అన్నయ్య ప్రాణాలు పంటాను. మా అన్నయ్య ఏమి చెప్తే అదే చేస్తాను. స్వామి,
మీ అన్నయ్య అయినటువంటి శ్రీరామచంద్రుడు నా వీపున ఏమో రాసినాడు. చూడము స్వామి. చూసేదాన్ని ఇంకొక మరణం. జనులారా లక్ష్మణుడు నా దగ్గరకు వస్తున్నాడు. ఇప్పుడు నేను చూస్తే లక్ష్మణ నీ రకం చాలా లేకున్నాను స్వామి. చాలా చూడకుండా తప్పానా ఒకసారి నా ప్రేమలోనే పడుకోవాలి నా మాట వినవా లక్ష్మణ లక్ష్మణ అయ్యో వినవా నా మాట అసలే వినవా. మా అన్నయ్య పెళ్లి చేసుకుని మన రాసి ఉన్నాడేమో ఒకసారి చదివి చూసినాక వినవు కదా నా మాట. మొదలు అటో పట్టుకొని వస్తావు కదా ఇప్పుడే సేవక ఈ లక్ష్మణుడు నేనింత నీ మాట నువ్వు వినవు. ఎప్పటికైనా ఇంత ముక్కు చెవులు తగినా మంచిదే. నువ్వు వద్దురా నా ఊరుకోండి నేను అసలు శ్రీమతిచ్చంగా నాకు కావాల్సింది అది. లక్ష్మణ ఎంత వేడిగా విడకున్నావు. ఇక మీ అన్నయ్య రాసినది ఏంటో చూడము స్వామి. ఓకే చూసేదాన్ని. లక్ష్మణ ఒక్కసారి నిలబడినా. లక్ష్మణ, ఒక్కసారి. మా అన్నయ్య రాసిన వాళ్ళు వచ్చిన తర్వాత నిన్ను వివాహమాడతాను. చూసినారు రజనులారా ఎంత మొత్తుకున్నా లక్ష్మణుడు నీళ్ళనే చెప్పరాదు ఒకసారి. ఇంతకన్నా మంచుకున్నావు ఆయన భార్య ఊరి మీద ఒక భార్య ఊరి మీద. నేను చెప్తా మా ఆయన జోలికి పోకు, నా జోలికి రా. అరే నువ్వు ఇట్లా రా. ముట్టిస్తానంటే అస్తా. నా మళ్ళకు పువ్వు కూడా తెలుసు. లక్ష్మణ ఒకసారి మురాలకించు స్వామి. ఒకసారి నన్ను ఇది దగ్గరికి తీసుకొస్తాను. మా అన్నయ్య ఈ వీపు పైన వాళ్ళు రాసి ఉందని అన్నయ్య 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 మీరే ఉన్నారా అన్నయ్య? అన్నయ్య 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 అంటున్నావు. అన్నయ్య చెప్పిన మాట జీవదాట వాళ్ళు మా అన్నయ్య ఏది చెప్తే అదే వింటాను. అంతేనా? మా అన్నయ్య కూడా ఏం చెప్తుంది అదే వింటాము. అన్నగారు ఏ విషయం చెప్తే అదే వింటాను. స్వామి ఒకసారి నన్ను కడిగి తీరడైనా చూడవయ్యా. లక్ష్మణ ఒకసారి చూడు స్వామి. సుగంధి నీ మాట నేను నమ్మను. మా అన్నయ్య రాసిన వాళ్ళు ఏదో చూసిన తర్వాతనే నమ్ముతాను. ఒక్కసారి కౌలించుకొని చూపిస్తాను. చూసిన తర్వాతనే కలుగులించుకుంటాను. నేను ఉమ్మాట కుమ్మర్చారు ఇప్పుడే కౌలించుకునేటప్పుడు. మాట ముంగట నేను వెనక అయినా ముందు లక్ష్మణుడు ముందు నేను నా కథనే కావాలి. ముందు నేను ఎవరైనా వెనకనే ఇక. నువ్వు అక్కడ నాకు లక్ష్మణ లక్ష్మణ ఈ విరహం కాలేదు స్వామి. స్వామి ఎంతగానో వేడుకోదు స్వామి. చివటపో చచ్చిపోతాను. లక్ష్మణ ఇక చూడము స్వామి. ఇనుము లక్ష్మణ నీవు అనుమానమును లేక ఇనుము లక్ష్మణ నీవు అనుమానములు లేక ఆత్మలో చదివి గని ముక్కు జబులు పోసి రణమొనరించి పంపవయ్య రవయం తోడన్. పోరా కామాలుడా ఎంతగానో చూస్తావు నన్ను ఎంగాంగిళ్ళ చూస్తావురా. ఏ కాంతమణి నాతన ఇప్పుడేల మాయ బన్ని వస్తివే బామా. కాంతమణి వేల మాయ బండి వస్తివే బామా. నాతన ఇప్పుడేల మాయ బన్ని వస్తివే బామా. కాంతల ఇప్పుడేల మాయ బండి వస్తివే బామా. బన్ని వస్తివే బామా.
కాంతమని మా అన్నయ్య రాసిన వాళ్ళు చూసినాను. మా అన్నయ్య బలముని చూపించదాను. ఒక మాట చెప్తా వినుము. ఏ కాంతమని, ఏ కాంతమని, పెళ్ళి పెళ్ళంటావు పెళ్ళి నేను చేసుకుంటా, పెళ్ళంటావు పెళ్ళి నేను చేసుకుంటా, పెళ్ళి 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 పెళ్ళంటావు పెళ్ళి నేను చేసుకుంటా. నీ అన్న రావణుని కాపు కాపు రమ్మాడు, నీ అన్న రావణుని కాపు కాపు రమ్మాడు, నీ అన్న రావణుని కాపు కాపు రమ్మాడు, కాపు కాపు రమ్మాడు కట్నాలు తెమ్మాడు. పెళ్ళి పెళ్ళంటావు పెళ్ళి నేను చేసుకుంటా, పెళ్ళి పెళ్ళంటావు పెళ్ళి నేను చేసుకుంటా, పెళ్ళి పెళ్ళంటావు పెళ్ళి నేను చేసుకుంటా, పెళ్ళి పెళ్ళంటావు పెళ్ళి నేను చేసుకుంటా. నీ వదిన మనవదరిని నివ్వలి తెమ్మాడు, నీ అదిన మనోదరిని నివ్వలి తెమ్మాడు, నివ్వలి తెమ్మాడు నిజముగా రమ్మాడు, నివ్వలి తెమ్మాడు నిజముగా రమ్మాడు. నిజముగా రమ్మాడు, పెళ్ళి పెళ్ళంటావు పెళ్ళి నేను చేసుకుంటా. నీ తోబుట్టేవారు ఎవరున్నారో వాళ్ళని రమ్మను, కట్నాలు తెమ్మను, పెళ్లి చేసుకుంటాను. చేసుకుంటావా స్వామి? అవును, తప్పకుండా చేసుకుంటావా? తప్పకుండా చేసుకుంటా, తప్పకుండా తప్పకుండా చేసుకుంటా, 100%. చేసుకుంటాను. స్వామి పెళ్లి చేసుకోను స్వామి. చేసుకుంటాను. మీ తోబుట్టి వాళ్ళు మీ అన్నదమ్ములు ఉంటే రమ్మను, మీ వదినలను రమ్మను. వాళ్ళు ఇక్కడకు దూరంగా ఉన్నారు. నేను కొంత విరహంతో వేదనుకున్నాను స్వామి. వాళ్ళు వచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకుంటాను. ఒక 4 రోజులు ఆగిన తర్వాత లేదు స్వామి, వలదు స్వామి, ఇప్పుడే చేసుకున్నాను. ఒక వారం రోజులు ఆగిన తర్వాత ఎప్పుడైనా మనం కలిసే ఉండగలం. కావాలని కాకపోతే నేను తప్పిస్తాను స్వామి. వాళ్ళదు మీ అన్నయ్య చేసుకుంటాడా? ఒక 5 నిమిషాలు చేసుకుంటా నేను. మా అన్నయ్య కాస్త దూరంలో ఉన్నారు స్వామి. ఈ విరహం తానేనుకున్నాను స్వామి. ఫోన్ చేయి. ఒక్కసారి లంకలో 5G లేదు స్వామి, ఈ కొంపలోనే ఉంది స్వామి 5G. స్వామి పెళ్లి చేసుకుంటారు పంతులు, ఒక పాటి బట్టి ఇవ్వయ్యా, నన్ను పెళ్లి చేసుకుంటారంట లక్ష్మణుడు. నేను ఒప్పుకున్నాను స్వామి, పెళ్లి ఒప్పుకున్నాను మేడం, చేసుకుంటా. జరసేపు అయితే మా అన్న అత్తాడు జడుచుకుంటా. నీ అన్న నన్ను చూస్తేనే జరుపుకోవాలి, నేను జరుపుకుంటానా? మా అన్న గదంతా లేవు, నువ్వు నన్ను చేసుకుంటా. మీ అన్నలాగా ఒక్క గుద్దు గుద్ది నేను ఎత్తుకొని పోతా. మహామంత్రి ఒకసారి ఆ లక్ష్మణుని చూడు, ఆ సౌందర్యము చూడు, ఆ బాణము చూడు, ఆ విద్యను చూడు, ఆ కాళ్ళ గజ్జను చూడు, ఎంత అందంగా ఉన్నాడు. వర్ణించడానికి నాకే మాటలు చాలా లేవు, కానీ ఎక్కడో ప్రాబ్లం ఉన్నాయి. అదే ఒక 5 నిమిషాలు ఆడితే ఎంత అందంగా ఉండడో తెలుస్తుంది నీకు. జనులారా, నన్ను లక్ష్మణుడు వివాహం ఆడుతున్నాడు, ఒకసారి చప్పట్లు కొట్టండి. చెప్పండి. శ్రీ రామచంద్ర మహారాజ్కి ముందు ముందుగా నీకు ముక్కు పోగు చేయిస్తా, ముందుగా నీకు ముక్కు పోగు పెట్టేదా, ముందుగా నీకు ముక్కు పోగు పెట్టరాదు, ముందుగా నీకు ముక్కు పోగు పెట్టరాదు, ముందుగా నీకు ముక్కు పోగు పెట్టరాదు, చెవులకు తగినట్టు గంటీలు పెట్టరాదు, చెవులకు తగ్గట్టు గంటీలు పెట్టరాదు, చెవులకు తగినట్టు గంటీలు పెట్టరాదు, చెవులకు తగినట్టు గంటీలు పెట్టరాదు, కడుపుకు తగినట్టు
రాములాలా నా ముక్కు చెవులు కోసి నవ్వలాలా అని ఏం చేస్తుంది తల్లులారా నీళ్ళ చెప్పకపోతే పెళ్లి చేసుకుంటానని ఇంకా నేను ఎన్ని రోజులు తిరిగినా రామలక్ష్మణులారా ఎంత పని చేసినారురా నన్ను వివాహం ఆడతానని తెలిసి నా ముక్కు చెవులు కోసినారే అయ్యో ఇంతసేపుకి పొట్టోడన్నా చేసుకుంటానన్నాడు అన్ని వాళ్ళే చేసుకోకపోతే రాములా అయ్యో నన్ను ఇప్పుడు ఎవరు చేసుకున్నారు నేనేమని చెప్పిన నీకు తెలిసేనా ఎవరైనా ముక్కు చెవులు కోసినారా వెనక అయినా పర్వాలేదా నన్ను మెచ్చినవాడు మెచ్చలేదు తప్పైంది సారీ ఇప్పుడు చేసుకుంటావా చేసుకుంటా ఇప్పుడు ఇప్పుడు పక్కన ఒకసారి చూడు వెనకకు చూపు లేదురా ముందుకే చూడు వెనకకు చూపినాకలే లేదురా ముందుకే చూడు ఇప్పుడు కుదరదుగా అయ్యో భగవంతుడా వీడు కూడా వేసుకుని అంటాడే అవ్వడాలా ఇప్పుడు నేనేం చేసి కుమార్చారు నేడవా నువ్వన్నీ చేసుకుంటావా చేసుకోవా అన్నయ్య రావణా అయ్యో దగ్గరికి వెళ్ళమని చెప్పినారు వీడేమో నా ముక్కు చెవుడు కోసినాడే అయ్యో వాడు కోయమని రాసినాడు వీడు కోసినాడు అయినను వాడు వాడి భార్యను చూసుకొని నాకు ఇంత అవమానం జరిపించినాడు కనుక వాడి భార్యను అబ్బా రామా ఎంత పని చేసినావురా ఆహా నీ భార్య అందగత్తే అని ఇంత దురంకారము